శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వృష్ణివంశ వర్ణనం. సూతుడిట్లు చెప్పెను. సాత్వతునికి కౌసల్యయందు మహాబలులైన కుమారులు ఉదయించిరి. వారు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవవృధుడు, అంధకుడు మరియు మహాభోజుడు. వారందరూ ప్రసిద్ధులు, సవ్య సంగరులు, బ్రాహ్మణ పోషకులు. వారి వంశీయులు చతుర్వర్గీయులు. వారిని గురించి సవిస్తరముగా వినడు. భజమానుని కుమారుడు సృజంజయుడు. సృంజయునికి 20 కుమార్తెలు. వారిని అతడు బాహ్యకునికిచ్చి వివాహమునర్చెను. అక్కచెల్లెండ్రైన ఆ భార్యలు 20కి చాలామంది కుమారులు ఉదయించారు. వారు నిమ్లోచి, కింకణుడు, ధృష్ణి, పరపురంజయుడు. వారు భజమానునికి మనమలుగాను, సృంజయుని కుమార్తెకు కుమారులుగాను పుట్టిరి. బాహ్యకుని మొదటి భార్య ఆయుతజిత్తు, సహస్రజిత్తు, శతజిత్తు అన్న 3 కుమారులను కనెను. సాత్వతుని కుమారుల్లో రాజైన దేవావ్రతుడు తీవ్రమైన తపస్సును సర్వగుణోపేతుడైన కుమారుడు నాకు పుట్టుగాక అను కోరికతో ఆచరించెను. యోగాభ్యాసాన్ని నిమగ్నుడై పర్ణాస అను నది యొక్క జలాలు స్పృశించెను. రాజు కళ్యాణ గుణవంతుడగుటచే ఆ నది అతని స్పర్శచే ప్రియం ఆచరించెను. జల ఆచమనం చేయుటచే ఆ నది చింతచే పరితాంగి అయితుదకు ఇట్లు నిశ్చయానికి వచ్చెను. రాజైన దేవవృధునకు ఎవతయందు తద్విధమైన కుమారుడు కలుగునో ఆమెకు ఆ స్త్రీ ఎదురు వెళ్ళి వ్యతిరేకంగాను నేనే అతని భార్య అయ్యేదను అని ఆమె హృదయంలో వాంఛించిన విధంగా భావం ఉత్పన్నం కలిగించెను. ఆమె కుమారిగా అయి చింతాపరవశుడైన రాజును ప్రేమించెను. ఆ రాజును ఆమె వరించెను. ఆ రాజు ఆమెను అంగీకరించెను. ఆమె వల్ల ఉదారుడైన రాజు తేజస్వైన కుమారుని కొరకు గర్భాధానం చేసెను. ఆ నదీ లలామ 9వ మాసమున సర్వగుణోపేతుడైన కుమారుడకు బభ్రుని దేవవృధుని వలన కనెను. తద్వంశం గురించి పురాజ్ఞులైన ద్విజుల గాథను గానం చేసిరి. వారు మహాత్ముడైన దేవవృధుని యొక్క గుణములను కీర్తించిరి. దానివల్ల దూరదేశం నుండి వచ్చిన గాథను విన్నట్టే సమీపస్థుల వలె అతన్ని చూచితిమి. మానవుల్లో బభ్రువు శ్రేష్ఠుడు. దేవవృధుడు దేవతల్లో సమానుడు. బభ్రుని వలన దేవవృధుని వలన అమృతత్వాన్ని పొందినవారు 70,060 మంది. సాత్వత వంశుడగు మహాభోజుడు యజ్ఞాలను ఆచరించిన వాడు, దానపతి, ధీరుడు, బ్రహ్మణ్యుడు, సత్యవాక్య పరిపాలకుడు, పండితుడు, కీర్తిమంతుడైన మరియు మహారథి. అతని వంశం చాలా గొప్పది. ఆ రాజులందరూ భోజులుగా భువిని ప్రఖ్యాతులైరి. దృష్టికి గాంధారి, మాద్రి అని 2 భార్యలు. గాంధారికి సుమిత్రుడు ఉదయించెను. అతడు మిత్రానందకరుడు. మాద్రి యథాచిత్తును మీఢ్వంతుని అనమిత్రుని సిని కనెను. వీరు పురుషోత్తములు. అనమిత్రుని సుతుడు నిఘ్నుడు. నిఘ్నునికి 20 పుత్రులు. ప్రసేనుడు, సత్రాజిత్తు అనువారు మహాభాగులు. ఆ సత్రాజిత్తుకు సూర్యుడు ప్రాణసమ సఖుడయ్యను. ఒకప్పుడు తెల్లవారుజామున రథికుల్లో శ్రేష్ఠుడైన సత్రాజిత్తు తన రథంతో నదీ తీరాన సూర్యుని గురించి ప్రాతరుపస్థానం ఉనర్చగా స్నానానికి వెళ్ళెను. అతడు తన పూజను చేయుచుండ వివస్వంతుడైన సూర్యుడు అతను ఎదుట నిలిచెను. ఆ భగవత్ స్వరూపం మిక్కిలి స్పష్టంగా ఉండెను. జ్యోతిషాంపతి అయిన సూర్యుని మండలం మిక్కిలి జ్వాజ్వల్యమానంగా కాంతివంతంగా ఉండెను. తన ముందు నిలిచి ఉన్న సూర్యునితో సత్రాజిత్తు, ఓ జ్యోతిష్పతి, నిన్ను ఆకాశమున ఉన్న విధంగానే చూస్తున్నాను. ఆ తేజోమండలంతోడనే నా ముందు నిలబడితివి. ఓ వివస్వంత, స్నేహితునిగా నన్ను చేరినప్పుడు ఏ విశేషమున్నది అనెను. ఆ పలుకులు భగవంతుడైన సూర్యుడు విని తన కంఠభాగం నుండి మణిరత్నమయమైన శమంతమును తీసి సత్రాజిత్తు యొక్క కంఠమున ఉంచెను. అంత రాజు మూర్తిమంతునిగా సూర్యుని చూసెను. అతని చూసి ప్రీతిమంతుడై అతనితో సత్రాజిత్తు ఒక ముహూర్తకాలం ప్రసంగించెను. మరలా బయలుదేరిన సూర్యునితో సత్రాజిత్తు, భగవాన్, ఈ ఉత్తమ మణిరత్నాన్ని నా కోసంగా నీకే తగినది. ప్రజలు అగ్నిసవర్ణమైన నిన్ను ఈ రత్నం నందే చూచెదరు అనెను. సూర్యుడు సంతసించి అతనికి శమంతకమన మణిని ఇచ్చివేశను. రాజా మణి ధరించి నగరాన్ని ప్రవేశించెను. దానితో తన పట్టణాన్నంతటిని అంతఃపురమును ఆశ్చర్యచకితం చేసి అంతఃపురం ప్రవేశించెను. సత్రాజిత్ ఆ దివ్యమైన మణిరత్నమైన శమంతకమును ప్రేమతో సోదరుడైన ప్రసేనునికిచ్చెను. శమంతకమన మణి ఏ రాష్ట్రమందుండునో పర్జన్యుడు వలసినప్పుడు వర్షించును. వ్యాధి కానీ భయం కానీ ఉండదు. ఆ మణిరత్నమైన శమంతకమును ప్రసేనుని నుండి గోవిందుడు అభిలషించెను. కానీ దాన్ని అతడు పొందలేదు. గోవిందుడు శక్తిమంతుడైనను బలాత్కారంగా దాన్ని గ్రహించలేదు. ఒకప్పుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేట కొరకు వెళ్ళెను. ఆ శమంతక మణి కొరకు అతడు సింహం వలన మరణం పొందెను. వృక్షరాజైన జాంబవంతుడు ఆ సింహమును చంపి ఆ మణితో తన నివాసమైన పర్వత బిలము ప్రవేశించెను.
వృష్ణి అంధక వంశీయులైన పెద్దలు ప్రసేనుని మరణకర్మ మణిని ఆశించిన కృష్ణునిది అని తలచి అతన్ని సంశయించిరి. బలవంతుడు హరిసూదనుడు భగవంతుడు అగు కృష్ణుడు వారి వల్ల మిథ్యాపవాదమును భరించలేక ప్రసేన వృత్తాంతం గ్రహింప అరణ్యాన వెతుకుతూ సంచరించను. తనకు ఆప్తులైన కొందరు పురజనులతో ప్రసేనుడచట మృగయార్థం తిరగను. ఇచ్చటకుపోయి ప్రసేనుని కాలి అడుగుల జాడగల ఆ అరణ్య ప్రదేశంలో గోవిందుడు తిరిగి చూసెను. భల్లూకములు కలిగిన కొండను వింజపర్వతం వెతుకుచూ అలసిపోయి ఆ మహామనీషి ఆశ్చర్యంతో కూడా హతుడైన ప్రసేనుని చూసెను. కానీ ఆ మణిని ఆ ప్రదేశమున కనుగొనలేకపోయెను. ప్రసేనుని యొక్క కళేబరానికి కొంత దూరంలో సింహం భల్లూకాలచే చంపబడుట చూసెను. ఆ మహావృక్షం యొక్క అడుగులచే సూచితమైన జాడను అనుసరించి కృష్ణుడు అన్వేషింప వృక్షరాజు యొక్క గుహ సమీపానికి వెళ్ళెను. ఆ పెద్ద గుహాంతరం నుండి స్త్రీచే అన్వేషింప వృక్షరాజు యొక్క స్త్రీచే పలుకుచున్న పలుకులు అతడు వినెను. ఆ ధాత్రి జాంబవంతుని యొక్క బిడ్డతో ఆ మణితో కూడా ఆడుచుండెను. ఆమె మా రోదిహి ఏడవకము అని పలుకుచుండెను. ధాత్రి ఇట్లనెను, సింహం ప్రసేనుని చంపెను, సింహమును జాంబవంతుడు చంపెను. ఓ అందాల భరిణ ఏడవకము, ఆ శమంతకం నీదైనది. ఆ పదములు సుస్పష్టంగా ఉండెను. అతడు వెంటనే గుహలోకి వెళ్ళెను. ఆ బిలం యొక్క సమీపాన ప్రసేనుని శరీర ఖండములను అతడు చూసెను. వెంటనే వృక్షరాజు బిలమున కృష్ణుడు ప్రవేశించెను. ఉదారధి అయిన కృష్ణుడు వృక్షరాజు అయిన జాంబవంతుని చూసెను. ఆ జాంబవంతునితో బిలమందు బాహువులతో 21 దినములు వాసుదేవుడు యుద్ధం చేసెను. కృష్ణుడు బిలవందు ప్రవేశించగా వాసుదేవునితో అరణ్యానికి వచ్చిన వారు కృష్ణుని జాడ తెలియక ద్వారవతికి తిరిగి వెళ్ళారు. అచ్చట వారికి కృష్ణుడు మరణించనని నివేదించరు. వాసుదేవుడు మహాబలవంతుడైన జాంబవంతుని జయించి అతని నెమ్మి కూతురైన జాంబవంతుని పొందను. భగవంతుడైన కృష్ణుని తేజస్సుచే అభిభూతుడై జాంబవంతుడు వెంటనే మణిని పుత్రికామణి అయిన జాంబవతిని విశ్వక్సేనునికి ఇచ్చెను. ఆత్మవిశుద్ధి కొరకు మణిని శమంతకమనని కృష్ణుడు గ్రహించెను. భల్లూకరాజును తృప్తిపరిచి ఆ బిలం నుంచి వెలుపలికి బయలుదేరను. ఈ విధంగా మిథ్యాపవాదం నుండి మధుసూదనుడు పరిశుద్ధుడయ్యను. ఎవడి ఈ కృష్ణుడు మిథ్యాపవాదం తెలుసుకున్నా అతడెన్నడూ మిథ్యాపవాదములకు లోను కాడు. సత్రాజిత్తుకు 10 మంది భార్యలు, 10,000 మంది కుమారులు కలరు. వారిలో 3 కీర్తిమంతులు. వారిలో పెద్దవాడు భంగకారుడు, వాతపతి మహావీరుడు, తపస్వి, అందరికీ బాహుప్రియుడు. భంగకారుని తల్లి వీరమతి, ఆమెకు 3 కుమార్తెలు. వారు రూపగుణాన్వితలు. సత్యభామ స్త్రీలలో ఉత్తమురాలు. ఆమె వ్రతిని, వ్రతముల యందు దృఢనిష్ట కలిగినది. ఆమె పవిత్రురాలు, తపస్విని. ఆమెను సత్రాజిత్తు కృష్ణునికిచ్చి వివాహమాచరించెను. కృష్ణుడు సత్రాజిత్తు నుండి మణిరత్నమైన శమంతమును గ్రహింపలేదు. అక్రూరుడు ధనమోహమున ఆ శమంతకమణిని అభిలషించెను. భోజవంశీయుడైన స్త్రీధనుడు అనిందిత వీలైన సత్యభామను మణిని ఇవ్వమని కోరెను. మహాబలుడైన శతధన్వుడు తర్వాత సత్రాజిత్తును రాత్రివేళ చంపి రత్నం తీసుకుపోయి అక్రూరునికి ఇచ్చెను. పురుషశ్రేష్ఠుడైన అక్రూరుడు ఆ రత్నం గ్రహించి శతధన్వునితో ఒక సమయం చేసుకొనెను. శమంతకమణి తమ వద్ద కలదు అనే విషయం ఇతరులకు ఎవ్వరికీ తెలుపరాదు. దానివల్ల వచ్చే ధనమును మనం ఇరువురము ఉపయోగించుకుందాం. ఒకవేళ కృష్ణుని చే చంపబడిన ద్వారక అంతయు నిస్సంశయంగా నా వశమందు ఉండగలదు అని అననది ఆ సమయం. తండ్రి చంపబడగా యశస్వినైన సత్యభామ రథం ఆరోహణం చేసి వారణావతం వెళ్ళను. సత్యభామ తన తండ్రి యొక్క వధాధికమైన దుఃఖవార్తను భోజుడైన శతధన్వుని వృత్తాంతం తన భర్తకు తెలియజేసెను. దుఃఖార్త అతని పార్శ్వాన ఉండి కన్నీరు కార్చెను. లక్షాగృహమున దగ్ధులైన పాండవులకు కృష్ణుడు ఉదకక్రియలు ఆచరించి సాత్యకిని సోదరుల యొక్క కళ్యాణార్థమున నియోగించెను. అంత మధుసూదనుడు వెంటనే ద్వారకకు వచ్చి తన అన్నగారైన బలరాముడితో ఇట్లు చెప్పెను. ప్రసేనుని సింహం చంపెను. శతధన్వుడు సత్రాజిత్తుని చంపెను. శమంతకమణిని వదిలి వెతకవెళ్ళను. ఓ సోదరా, దాని అధికారిని నేను. అందుకే వెంటనే రథం ఆరోహించి మహాబలుడైన భోజుని చంపిన ఓ మహాబాహో, శమంతకమణి మనకు సామాన్యమైనది అగును అనను. అంత భోజకృష్ణుల మధ్య తుమ్ములైన యుద్ధం అయ్యను. అక్రూరుని కొరకు శతధన్వుడు ఎల్లవైపు చూసెను. కృష్ణబోధులకు మధ్య ఎట్టు సంధిని చేయక శక్తిమంతుడైన అక్రూరుడు సాక్ష్యం చేయుటకు చేరలేదు. శతధన్వుడు భయాన్వితుడయ్యను. అతడు అందుండి పోవదలంచెను. తన అశ్వమైన హృదయంపై 100 యోజనములు పరువెత్తెను. శతయోజన గామిని అని పేరు పొందిన అతని దాతని హృదయాను గుర్రము, అది యొక్క దివ్యాశ్వం. కృష్ణునితో అతడు యుద్ధం చేసెను. ప్రయాణించి తొందరగా శతయోజనముల దూరం హృదయ అశ్వం అలసిపోవుట గమనించి శతధన్వుడు రథం వీడి పరుగుడ మొదలెడను.
ఓ బ్రాహ్మణులారా, అంతా ఆ గుర్రం యొక్క ప్రాణములు శ్రమచేతను బాధచేతను ఆకాశం చేరను. అప్పుడు కృష్ణుడు రామునితో ఇట్లనెను, హేమ హే హా బాహా, ఇచ్చట ఆగము. ఈ గుర్రమంది ఏదియో దోషమున్నట్టు కనిపిస్తున్నది. నడిచిపోయి మణిరత్నమైన శమంతకం హరించెదను. పరమాస్త్రవితుడు అచ్యుతుడు నడిచిపోయి శతధన్వుని మిథిలోపవనమున చంపెను. అతడు శమంతకమును చూడలేదు. మహాబలుడైన భోజన చంపి కృష్ణుడు వచ్చిన తరువాత రత్నం నాకిమ్ము అని బలరాముడనెను. లేదని కృష్ణుడనెను. అంత బలరాముడు రోషాన్వితుడై ధిక్షి అని పలుసార్లను నీవు సోదరుడు ఒకటిచే నీ దోషం క్షమించి తిని నీకు స్వస్తియగుగాక నేను పోవచున్నాను. ఇక నాకు ద్వారకతో కాని నీతో కాని వృష్ణికులజులతో కాని ఏ పని లేదు అని కృష్ణునితో ఇట్లనెను. అరిమర్దనుడైన రాముడు మిథిల ప్రవేశించెను. సర్వకాంక్షితాలతో కానుకలతో రాముడు మిథిలా ప్రభువుచే పూజించబడెను. ఆ సమయాన్ని మతిమంతుల్లో శ్రేష్ఠుడైన అక్రూరుడు నానా రూపములైన క్రతువులను అనేకములైన నిరర్గరులై ఉనరించెను. ప్రాజ్ఞుడు మహాత్ముడు గాంధినీసుతుడైన అక్రూరుడు దీక్షామయ కవచమును ద్రక్షార్థం వహించెను. ఆ మహాత్ముని యజ్ఞములు అక్రూర యజ్ఞములను ఖ్యాతి వహించెను. ఆ యజ్ఞాలలో బహువన్నము దక్షిణలు అధికము. అందు కోరినదెల్లా ఇయ్యబడింది. అంత రాజైన దుర్యోధనుడు మిథిలా నగరానికి వెళ్ళి దివ్యమైన గదాశిక్షను బలభద్రుని వలన పొందెను. రాముడు తర్వాత ప్రసన్నుడయ్యను. మహారథుల అయిన వృష్ణి అంధక వీరులతో కృష్ణుడు బలరాముని ద్వారకకు తీసుకుని వెళ్ళెను. పురుషర్షభుడైన అక్రూరుడు అంధకులతో సహితుడై యుద్ధమున శతఘ్నుని బంధుమంతునితో సార్థము చంపి ద్వారకకు వచ్చెను. సుయజ్ఞ తనయైన సరయందు భంగాకారునికి విస్తృతులు సుమహాబలులు నరసత్తములైన శత్రుఘ్న బంధుమంతులు పుట్టిరి. బంధకారుని వధ వలన కృష్ణుడు ప్రీతిమంతుడు కాలేదు. జ్ఞాతిభేద భయాన భీతిని పొంది కృష్ణుడు అక్రూరుని ఉపేక్షించెను. అక్రూరుడు ద్వారక నుండి వెడలిపోవ ఇంద్రుడు వర్షింప మానెను. అనావృష్టి వల్ల రాష్ట్రం బహుదా బాధపడెను. అంత కకురాంధకుల అక్రూరుని ప్రసన్నుని చేసిరి. దానవతి అయిన అక్రూరుడు ద్వారకకు తిరిగి రాగా సహస్రాక్షుడైన ఇంద్రుడు తన హృదయమందున జలధి నుండి పుష్కలంగా వర్షించెను. ఓ మునిపుంగవులారా, అక్రూరుడు శ్రీకృష్ణుని ప్రీతి కొరకు శీలసమ్మతమైన తన తోబుట్టువును వాసుదేవునికి ఒసకెను. అంత అక్రూరుని వద్ద శమంతకమని ఉన్నదని గ్రహించి జనార్దనుడు అక్రూరునితో సభామధ్యాహ్నం మణిశ్రేష్టమైన ఏ రత్నం నీ హస్తగతమై ఉన్నదో దాన్ని నాకిమ్ము. నా ఎందు అనార్యమైన దేన్ని ఆచరించకము. 60 సంవత్సరాలు గడిచినవి. నా ఎందపడు సందృఢమై ఏ దోషమన్నదో అది అనేక పర్యాయాలు నీవు చేసిన అసత్కార్యముల వల్లనే ఉన్నది. చాలా కాలం సాగిపోయింది అనను. అంత సర్వసాత్వత సభలో కృష్ణుని యొక్క పలుక వల్ల మహామతైన అక్రూరుడు బాధారహితంగా మనసులోనే క్లేశమందక మనని కృష్ణునికి ఇచ్చెను. అంత అరిందముడైన కృష్ణుడు బభ్రు హస్తముల నుండి అర్జవు ప్రాప్తమైన మణిని గ్రహించి సంహృష్ట మనస్కుడై సంతుష్టుడై అక్రూరునికి దాన్ని మరలా కృష్ణుడిచ్చెను. మణిరత్నమైన ఆ శమంతకాన్ని కృష్ణుని హస్తం నుండి పొందే అక్రూరుడు దాన్ని ధరించి సూర్యుని వలె ప్రకాశించెను. విశుద్ధము ఉత్తమము అయిన మిథ్యాభిషప్తికమైన వృత్తాంతం ఎవడు ఎరుగునో అతడు మిథ్యాపవాదం ఎన్నడూ పొందడు. వృష్ణి యొక్క కనిష్ట కుమారుడైన అనమిత్రునికి శని జన్మించెను. అతని కుమారుడు సత్యకుడు. అతడు సత్యవంతుడు, సత్య సంపన్నుడు. సత్యకునికి కలిగినవాడు యుయుధానుడు. అతనికి భూతి కుమారుడు యుగంధరుడు. అతడు భౌత్యుడుగా ప్రశస్తి బడచెను. వృష్ణి యథాజిత్తు కుమారుడు. యథాజిత్తు మాఢి యొక్క సుతుడు. స్వఫల్కుడు చిత్రకుడును వృష్ణి యొక్క కుమారద్వయం. ధర్మాత్ముడైన స్వఫల్కుడు ఎచట ఉండనో అచట అనావృష్టి భయం కానీ వ్యాధి భయం కానీ ఉండదు. ఓ బ్రాహ్మణులారా, ఒకప్పుడు ఇంద్రుడు శక్తిమంతుడైన కాశీరాజు యొక్క దేశమును 3 సంవత్సరములు వర్షింపలేదు. కాశీరాజు స్వఫల్కుని చక్కగా పూజించి కాశీయందు నివసింపచేసెను. స్వఫల్కుని ఉనికిచే ఇంద్రుడందు వర్షించెను. స్వఫల్కుడు కాశీరాజు యొక్క సుతన భార్యగా పొందెను. ఆమె పేరు గాంధిని. ఆమె ప్రతిదినం ఒక గోవును బ్రాహ్మణునికి దానం చేసెను. ఆ గాంధిని ఆమె తల్లి గర్భమున పెక్కు 100 ఏండ్లు ఉండిపోయానని చెప్పుదురు. ఆమె బయటికి రాలేదు. ఆమె గర్భమందుండగానే ఆమెతో తండ్రి నీకు భద్రమగగాక వెంటనే పుట్టము, ఎందుకు నీవు ఉండదవు అనను. గర్భస్థ అయిన ఆ కన్య ఇట్లా పలికెను, నీవు ప్రతిదినం ఒక గోవునిచ్చినచో 3 ఏండ్లలో నేను ఉదయించదను అనెను. ఆమె తండ్రి అట్లే అనెను. ఆమె కోరికను పరిపూర్తి చేసెను. స్వఫల్కుని వలన ఆమె కుమారుడు అక్రూరుడు. అతడు దాత, యజ్వ, సూర్యుడు, వేద విద్వాంసుడు, అతిథి ప్రియుడు, ఉపమండు, మంగుడు, మృదురుడు, అరిమేజయుడు, గిరిరక్షకుడు, యక్షుడు, శత్రుఘ్నుడు, అరిమర్ధనుడు, ధర్మవృద్ధుడు, సుకర్ముడు, గంధమాదుడు, ఆవాహుడు మరియు ప్రతివాహుడు, వసుదేవ ఆమె వరాంగన. అక్రూరాగ్రసేనులకు 2 కుమారులు. వారు వంశదీపకులు, దేవసన్నిభులు. వారు దేవవంతుడు,
అనుపదేవుడును. చిత్రకునికి 10 మంది కుమారులు. పృథువు, విప్రథువు, అశ్వగ్రీవుడు, అశ్వవాహుడు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, అశ్వాస్యుడు, సువర్మ, వర్మభృత్, అభూమి, బహుభూమి, స్రవిష్ట, శ్రావణులు అని నలుగురు కుమార్తెలు. కాశీరాజు కూతురు 4 కుమారులను కనెను. వారు కుకురుడు, భజమానుడు, శుచి, కంబల బర్నిషుడు. కుకురుని కుమారుడు వృష్ణి. వృష్ణి యొక్క తనయుడు కపోతరోముడు. విలోముడు కపోతరోముని కుమారుడు. రోమకుని కుమారుడు అధకుడు. ఇతడు తుంబురు సకుడు, విద్వాంసుడు. ఇతనికి చందోదక దుందుభి అని వేరొక నామం, ఇది కూడా ప్రసిద్ధం. అతని కుమారుడు అభిజిత్తు. అభిజిత్తు కుమారుడు పునర్వసువు. ఈ మహారాజు పుత్రార్థం అశ్వమేధ యాగం ఆచరించెను. ఆ యాగం జరుగుచుండా అతిరాత్రం ఆచరించుచుండా సభా మధ్యాహ్న పునర్వసు ఉదయించెను. ఆ కారణాన పునర్వసు విద్వాంసుడు, ధర్మజ్ఞుడు, దాత, యజ్వాయ్యను. తర్వాత అభిజిత్తుకు మరి 2 కుమారులు కలిగిరి. వారిద్దరూ ఆహుకుడు, ఆహుకియు ప్రసిద్ధులు, శ్రేష్ఠులు, మతిమంతులు. ఆహుకుని గురించి ఈ కింది శ్లోకం ఉదహరిస్తారు. అతని 10 సహస్ర సంఖ్యల రథములు మేఘ ఘోషాన్వితములు కలవు. అయ్యవి ఉపసంగములతో, అనుపసంగములతో, ధ్వజములతో, వరూధములతో ఉపపన్నములై ఉన్నవి. అతని రాజ్యంలో అసత్యవాదులు లేరు, యజ్ఞములు ఆచరించని వారు లేరు, వేలాది నాణాలు దానముగా ఇవ్వని వారు లేరు. అశుచిమంతుడు, అధర్మాత్ముడు, అవిద్వాంసుడు, కృషిభాతుడు కాని లేడు. ఆర్ద్రకుని పుత్రుడు ధృతి అని విందుము. ఆహుకుడు తన పరివారంతో 80 లక్షల కిశోర సన్నిభములైన హయములతో అప్రతిముడై తూర్పు దిశాభిముఖంగా దండయాత్రకు వెళ్ళెను. అంతే సంఖ్య ఏనుగుల బలం గల భోజని అతిశయించను. ఈ దండయాత్రలో ఏనుగులను బంధించుటకు అతడు బంగారంతో, వెండితో చేయబడిన 21,000 తాళ్లను పొందను. ఉత్తర దిగ్విజయ యాత్రలో భోజనం వల్ల 21,000 ఏనుగుల గంటలను కొనను. తన్మూలంన అతని యాత్ర కింకిణి ధ్వజయుతమయ్యను. ఆహుకుడు తన సోదరి అయిన ఆహుకుని అవంతి యువరాజుకు వివాహానికి ఇచ్చెను. కాశీరాజు కూతునకు ఆహుకునికి 2 పుత్రులు పుట్టిరి. వారు దేవకుడు, ఉగ్రసేనుడు. వారు ఉభయులు దేవగర్భ సమ్మానులు. దేవతలతో ఉపగమించదగిన వీరులైన కుమారులు దేవకునికి కలిగిరి. వారు దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవరోహితుడు. వారికి 7 చెల్లెండ్రు. వారిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేసిరి. వారు ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ. వారందరిలో చిన్నది దేవకి. ఆమె చారుదర్శన. ఉగ్రసేనునికి 9 కుమారులు. వారిలో పెద్దవాడు కంసుడు. పైవారు కంసుని చెల్లెండ్రు. న్యగ్రోధ, సునామ, కంక, శంకు, సుభోమి, సుతు, రాష్ట్రపాల, యుద్ధతుష్ట, తుష్టిమంతుడు పుత్రులు. వారికి చెల్లెండ్రు 5. కంస, కంసవతి, సుతను, రాష్ట్రపాలి, కంక. ఉగ్రసేనునికి చాలా సంతతి. అందుకే కుకురోద్భవాన వంశం వర్ణించబడినది. తేజస్వంతులైన కుకురుల యొక్క ఈ వంశం ఎరిగిన వారు విపులమైన స్వీయ వంశంను, ప్రజలను కలిగి ఉందరు. భజమానుని పుత్రుడు విధూరథుడు. ఇతడు రథికుల్లో ముఖ్యుడు. సూర్యుడు విధూరథుని కుమారుడు. అతడు రాజాధిరాజయ్యను. సూర్యునికి బలవత్తరులైన కుమారులు కలిగిరి. వారు వాతుడు, నివాతుడు, సోనితుడు, శ్వేతవాహనుడు, శమీ, గదవర్మ, నిదాంతుడు. ఇతడు శత్రుజిత్తు, శమీపుత్రుడు. ప్రతిక్షత్రుని కుమారుడు స్వయంభోజుడు. హృదికుడు స్వయంభోజుని కుమారుడు. హృదికుని కుమారులు 10 మంది. వారు భీమ పరాక్రముడు. వారిలో జ్యేష్ఠుడు కృతవర్మ. శతధన్వుడు వారిలో మధ్యముడు. మరి ఇతరులు దేవబాహువు, సబాహువు, భిషక్, శ్వేతరథుడు, సుదాంతుడు, అధిదాంతుడు, కనకుడు, కనకోద్భవుడు. అతడు మిక్కిలి ప్రఖ్యాతుడు. పుత్రుడు కలగని అసమంజసునికి కృష్ణుడు సుచంద్రుని వసురూపుని కుమారులుగా ఇచ్చెను. ఈ విధంగా అంధకులు సంస్మరించబడిరి. అంధకుల యొక్క ఈ వంశాన్ని నిత్యం కీర్తించిన వారు తమకు విపులమైన వంశం పొందుదురు, సంశయం లేదు. అస్మకియందు సూర్యుడు దేవమేడుని కనెను. సూర్యుని వలన మహర్షియందు 10 మంది పుత్రులు పుట్టిరి. మహర్షి భోజవంశానికి చెందింది. ముందుగా మహాబాహువైన వసుదేవుడు పుట్టెను. ఆనక ఇతడు దుందుభుగా ప్రసిద్ధుడు. ఏలాన అతడు పుట్టినప్పుడు అనకమ్ముల మహాధ్వానం ఆకాశాన మోగెను. మనుష్యలోకం నందు అంతటిను అతనితో రూప సౌందర్యాన సమానం లేడు. అతని కాంతి చంద్రసమంగా ఉండెను. అతని నుండి తర్వాత క్రమంగా దేవభాగుడు, దేవశ్రవసుడు, అనాదృష్టి, వృకుడు, నందకుడు, సృంజయుడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడు జనించిరి. 5 వరాంగణులు చెల్లెండ్రు. వారు పృథ, శృతిదేవ, శృతికీర్తి, శృతశ్రవ, రాజాధిదేవి. ఈ 5 వీరమాతలు. సూర్యుడు తన కుమార్తె అయిన పృథను కుంతిభోజునికిచ్చెను. అందుకే కుంతి భోజాత్మజగా పృథగా స్మరించబడుతున్నది. కురువీరుడైన పాండుముఖ్యుడు ఆమెను భార్యగా పొందెను.
తర్వాత పృథా అగ్నిసమ తేజస్సులైన 3 పుత్రులను కనెను. యముని వలన యుధిష్ఠిరుని, వాయువు వలన వృకోదరుని, ఇంద్రుని వలన ధనంజయుని పుత్రులుగా బడసెను. మాద్రవతి వలన అశ్విని దేవతలు ఉదయించిరి. విశ్రుతి వారు నకులుడు, సహదేవుడు వారు రూపసత్వ గుణాన్వితులు. శృతదేవయందు వృద్ధకర్మ కుమారుడు. అతడు కరుషాధిపతికి వీరుడు. మహాబలుడైన దంతవక్త్రుడు. శృతికీర్తి యందు కైకయ ప్రభువు సంతవర్ధనుని కనెను. అతడు బలవంతుడు. అట్లే ఇంకొక జంట చేకితాన బృహ క్షత్రులు మహాబలురు పుట్టిరి. మహాబలురైన విందానవిందులు సోదరులు. అవంతి ప్రభువుకు రాజాధి దేవికి కుమారులుగా పుట్టిరి. చేది ప్రభువైన శిశుపాలుడు శృతశ్రవకు రాజర్షి అయిన విఖ్యాత పౌరుషుడు దమఘోషకు పుట్టెను. అతని శౌర్యం సుప్రఖ్యాతం. పూర్వమితడు దశశిరస్కుడైన రావణుడు. ఆ రావణుడు అరిమర్దనుడు. అతడు వైశ్రవణుని యొక్క అనుజుడు. కర్ణుడు ఇతని అనుజుడు. వసుదేవునికి 13 పత్నులు. వారు వరాంగనలు. వారు పౌరవి, రోహిణి, మధిర, భద్ర, వైశాఖి, సుమానిని, సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ, దేవరక్షత, ధృతదేవ, ఉపదేవ, దేవకి. వీరు అతని భార్యలే. సుగంధ వనరాజు పరిచారకులైన 20 కన్యలు అతనికి భార్యలైరి. వారు రోహిణి, పౌరవిలు. బాహ్లీకుని చెల్లెండ్రు. మహాభాగైన రోహిణి ఆనక దుందుపు యొక్క జ్యేష్ఠ పత్ని. రోహిణి రాముని, సారణ్ణి, సఠుని, దుర్దముని, దమనుని, శుభ్రుని, పండారకుని, కుసీతకుని కనెను. అంతేకాక చిత్ర అనునట్టి కుమారికను రోహిణి కనెను. నిసఠుడు, ఉల్ముకుడు రాముని ప్రసిద్ధ కుమారులు. అట్లే పార్శ్వమర్ధి, శిశు, సత్య, ధృతి, మందబాహుడు అనువారు కూడా రాముని కుమారులు. గిరిక, గిరి, సుల్క, గుల్మ, అతిగుల్మ, దరిద్రాంతక అనువారు సారణుని కుమారులు. సారణునికి 5 కూతుళ్ళు కూడా కలరు. వారి పేర్లు అర్చిష్మతి, సునంద, సురస, సువచ, శతబల. వీరు అర్ణుని కూతుండ్రు. భద్ర, భద్రగుప్తుడు, భద్రవిస్తుడు, భద్రనిస్తుడు, భద్రబాహువు, భద్రరథుడు, భద్రకల్పుడు, సుపార్శ్వకుడు, కీర్తిమంతుడు, రోహితాసుడు అనువారు శఠుని కుమారులు. దుర్మదుని కుమారుడు అభిభూతుడు. వీరందరూ రోహిణి యొక్క కులజులుగా ప్రసిద్ధులు. నందుడు, ఉపనందుడు, మిత్రుడు, కుక్షిమిత్రుడు, బలుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, కృతకుడు, తుష్టి, పుష్టి వీరందరూ మధుర యొక్క కుమారులు. వారు మధురకు వసుదేవుని వల్ల కలిగిరి. బింబుడు, ఉపబింబుడు, సతుదంతుడు, మహోజసుడు వీరు 4 మహాబలులుగా విఖ్యాతులు. అంతేకాక భద్ర యొక్క పుత్రులుగా ప్రసిద్ధులు. వైశాలి యందు వసుదేవునికి ఉత్తముడైన కౌశికుని కనెను. సౌరికి దేవకి వలన సుషేనుడు, కీర్తిమంతుడు, ఉదర్శి, భద్రసేనుడు, పంచముడు, రుజుదాయుడు, భద్రదేవుడు అని 6 పుట్టిరి. వారిని అందరినీ కంసుడు చంపెను. ఇట్టి అవస్థ యందు లోకనాథుడైన విష్ణువు ఆయుష్మంతుడకు కృష్ణుడుగా మరల ఒక మారు పుట్టెను. ఆమె తర్వాత భద్రభాషిణి అయిన సుభద్ర కలిగెను. వృష్ణివంశ నందిని అయిన ఈమె కృష్ణా సుభద్ర అని ఖ్యాతి పొందెను. మహారథి అయిన అభిమన్యుడు సుభద్రకు పార్థుని వలన కలిగెను. వసుదేవుని భార్యలు మహాభాగులైన 7 యందు సూర్యులైన వారు ఎవరు జన్మించరో వారిని గురించి తెలుసుకొనము. పూర్వుడు మరి ఇతరులు సమ్మదేవుని కుమారులుగా వసుదేవునికి జన్మించిరి. శాంతిదేవుడు శౌర్య వంశోద్వహుడైన జనస్తంభుని కనెను. వృకదేవి యందు మహాత్ముడైన అగావహుడు ఉదయించెను. శ్రీదేవికి మందకుడు అను కుమారుడు ఉదయించెను. ఉపసంగుడు, వాసువు అను 2 పుత్రులను దేవరక్షితుడు కనెను. వీరు మొత్తం 10 మంది పుత్రులు. కంసుడు వీరిని కూడా చంపించెను. శిశిరావతి, విజయుడు, రోచనుడు, వర్ధమానుడు, దేవనుడు అను మహాత్ములను పుత్రులను కనెను. 7వ భార్య దేవకి మహాభాగుడు సునాముడైన గవేషణుని కనెను. అతడు యుద్ధముల యందు విచిత్ర శక్తిగల యోధుడు. ఓ బ్రాహ్మణులారా, పూర్వమున పురోద్యానములు సంచరించే వసుదేవుడు వైశ్యందు శ్రద్ధాదేవిని, అవ్యయుడైన కుశికుడైన పుత్రుని కనెను. సుగంధియు వనరాజయు కూడా సౌర్య యొక్క భార్యలు. పుండ్రుడు, కపిలుడు, సుగంధి కుమారులు. వీరిరువురిలో పుండ్రుడు రాజయ్యను. కపిలుడు వనానికి వెళ్ళెను. వసుదేవునికి వేరొక స్త్రీ యందు వీరుడు బలవంతుడైన కుమారుడు ఉదయించెను. అతడు నిషాదుడు. అతనికి జరుడని నామకరణం చేయబడను. అతడు ధనుర్ధరుల్లో అగ్రేసరుడు. విఖ్యాతుడైన మహాభాగుడు దేవభాగ్యుని యొక్క సుతుడు. దేవశ్రవసు వలన కలిగిన కుమారుని పండిత గౌరవనీయగా తలచిరి. అనాదృష్టి అస్మకియందు వీరుడైన శ్రాద్ధదేవుడని పుత్రుని కనెను. అతడు యశస్వి. అతడు నివృత్త శత్రువులను చంపినవాడు. మహాబలుడు. మహాభాగుడైన ఏకలవ్యుడు శ్రాద్ధదేవునికి జన్మించెను. అతడు నిషాదులచే పరివర్తించబడెను. అందుకే అతడు నైషాది అయ్యను. కృష్ణుడు తన కుమారులైన చారుదేష్టుని, సాంబుని సంతానం లేని గండూషాసునికి దత్తతగా ఒసగెను. సాంబచారుదేష్టులు అస్త్రశస్త్ర విద్యల యందు ఆరుతేరిన వారు. రంతి, రంతాపాలుడు, నందనుని పుత్రద్వయం.
ప్రతాపవంతులైన వసుదేవుడు అపుత్రుడు అయిన వృకునికి, వీరుడైన సౌమిని ప్రతాపవంతుడైన కౌశికుని పుత్రులుగా అవసగెను. ధనుడు విరజసుడు సృంజయుని యొక్క కుమారులు. శ్యామునికి పిల్లలు లేరు. సమీకుడు భోజవంశాన పుట్టిన తన్ను కలంకునిగా తలుచుకుని రాజర్షిత్వం వహించి అరణ్యానికి వెళ్ళెను. నియమపూర్వకంగా ఎవరి కృష్ణుని జన్మను గురించి చదివెదరో లేదా బ్రాహ్మణుని చే చదివించెదరో వారు మహాసుఖం పొందెదరు. దేవదేవుడు మహాతేజుడు ప్రజా సృష్టికర్త అయిన కృష్ణుడు మనుషులైందు విహరింపగోరి తాను ఉదయించను. అతడే నారాయణుడు. పుష్కరేక్షణుడైన ప్రభువు వసుదేవునికి దేవకియందు చతుర్బాహువులతో దివ్య రూప స్త్రీతో కూడి వారి తపఫలాన భగవంతుడు యోగి అయిన కృష్ణుడు మానుషత్వాన్ని పొంది ప్రకటీకృతుడయ్యను. ఆ భగవంతుడైన ప్రభువు అవ్యక్తుడు, వ్యక్తిలింగుడు. అవ్యయుడైన అతడు వ్యయంగా నారాయణుడయ్యను. సనాతనుడైన హరి నారాయణుడై దేవుడయ్యను. పూర్వం అతడే ప్రజాపతిగా పద్మయోనిని సృజించెను. అదితికి పుత్రుడై యాదవనందనుడు విష్ణువుగా ఖ్యాతిగని ఇంద్రునికి అవరజుడయ్యను. దేవతలందరూ అదితికి పుత్రుడుగా ఉద్భవించిన విష్ణుని ప్రసన్నుని చేసుకొనిరి. యయాతి వంశీయుడు ధీమంతుడైన వసుదేవునికి శిరశత్రువులైన దైత్య దానవ రాక్షసులను వధించుటకు నారాయణుడు జన్మను చెందను. వసుదేవుని కులం నారాయణుని జన్మతో పుణ్యవంతమైన అయ్యను. జనార్దనుడు దయించగా సముద్రములు కంపించినవి, పర్వతాలు కదలాడినవి, అగ్నిహోత్రములు ప్రజ్వరిల్లినవి. నారాయణుడు జన్మించను. మంగళకరములైన వాయువులు వేచినవి. భూరజస్సు అణిగి ప్రశాంతమైనది. ఆకాశాన జ్యోతిశ్చక్రం అత్యంతంగా ప్రకాశించింది. జనార్దనుడు ఉదయించింది అభిజిన్నామ నక్షత్రాన. ఆనాటి రాత్రి జయంతి అను పేరు గలది. ముహూర్తం విజయం. అవ్యక్తుడు, శాశ్వతుడు కృష్ణుడు హరి నారాయణ ప్రభువు. ప్రజలను మాయచే మోహపరచు నారాయణుడు జన్మించను. ఇంద్రుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించను. మంగళయుక్తములైన వాక్కులచే మహర్షులు గంధర్వులతో కూడి సహస్ర సంఖ్యలో మధుసూదను స్తోత్రం చేయుచుండిరి. ఆ రాత్రి పుత్రుడుగా పుట్టిన శ్రీవత్స లక్ష్మణుడైన అధోక్షజుని దివ్యములైన లక్షణములతో చూచి హృదయంలో వసుదేవుడు, ప్రభో నీ రూపాన్ని ఉపసంహరింపుము. ఓ తండ్రి, కంసుని వల్ల భయపడుతున్న, అందుకే ఇట్లు చెప్పుచుంటని. ముందుగా పుట్టిన అద్భుత దర్శనలు జ్యేష్ఠులైన నా తనయుడు అతనితే చంపబడి అనెను. వసుదేవుని వాక్కులు విని ప్రభువు తన రూపం ఉపసంహరించుకొనెను. అతనిచే అనుజ్ఞాతుడై తండ్రి అయిన వసుదేవుడు అతని నందగోపుని గృహానికి తీసుకొని పోయెను. నందుడు ఉగ్రసేన గృహమందుండెను. అప్పుడు యశోదకు కృష్ణుని ఇచ్చెను. యశోదయు దేవకయు ఒకే సమయాన గర్భిణులైరి. యశోద నందగోప వ్రజమునకు అధిపతి అయిన నందుని భార్య. వృష్ణికులముననే ఏ రాత్రి ప్రభువైన కృష్ణుడు జన్మించెనో ఆ రాత్రి యందే కన్య యశోదకు జన్మించెను. మహాయశస్వి వసుదేవుడు పుట్టిన ఆ బిడ్డను రక్షించు యశోదకు ఆ పుత్రుని ఇచ్చెను. తానచట ఉన్న ఆడబిడ్డను గ్రహించెను. ఆ బిడ్డనిచ్చి ఈ బిడ్డను రక్షించమని నందగోపునితో పలికెను. ఈ కుమారుడు యాదవులకు కళ్యాణుడు కాగలడు. ఇతడు దేవకి బిడ్డ. దేవకి యొక్క క్లేశాలు తొలగించును అని ఆనక దుందుభియగు వసుదేవుడు ఉగ్రసేన కుమారుడైన కంసునికి శుభలక్షణ కన్య ఉదయించిందని నివేదించెను. తన సోదరికి కుమారుడు పుట్టని కంసుడు ఎరుగడు. దుష్టాత్ముడైన కంసుడు ఆ బిడ్డను వసుదేవునికి సంతోషంగా ఒసగి, ఈ బాల నీ కూతురైనట్టే నా కూతురు కూడా, సంశయం లేదు. ఓ మహాబాహో, ఈమెను నేను చంపను. ఈమె యథేష్టంగా ఇష్టమున్న చోటికి పోనిమ్మనెను. ఆ కన్య వృష్ణిగృహాన పూజించబడుచు వృద్ధి పొందెను. దేవకి ఆ బాలను పుత్రుని వలె సంతోషాన్వితై సంరక్షించెను. కృష్ణుడు ప్రజాపతి పుట్టెనని ప్రజలు అనుకొనిరి. ఆమెను యాదవులందరూ కృష్ణుని రక్షించడానికి పుట్టిందని శ్రద్ధతో తలచెదరు. యాదవులందరూ ఆమెను ఏకాగ్ర మనస్కులతో పూజిస్తారు. దేవదేవుని యొక్క దివ్యమైన శరీరం ఆమెచే రక్షించబడింది. ఋషులు ఇట్లడిగిరి, భోజవంశుడైన కంసుడు వసుదేవుని యొక్క పిల్లలైన పుత్రులను ఏ కారణంతో చంపెనో వ్యాఖ్యానింపగోరదము. సూతుడు ఇట్లు ప్రచిత్రమొసగను. ఆనక దొందుపోయిన వసుదేవుని పుత్రులను పుట్టినంత మాత్రానే అందరినీ మూఢమతే కంసుడు ఏలు చంపినో వినడు. కృష్ణుడు పుట్టినంతనే భయంచే నివాసాంతరముకు కొంపోబడెను. ఎట్లు గోవులలో పురుషోత్తముడైన గోవిందుడు సంవృద్ధుడయ్యనో వినడు. దేవకి వసుదేవుల వివాహమందు కంసుడు సారథ్యం వహించను. అప్పుడు అతడు యువరాజు. అప్పుడు ఆకాశం ఎవనిదో తెలియరానిది ఒక వాక్కు వినిపించను. అది ఒక దివ్య వాక్కు. కంసనామోచ్చరణ మాత్రం చే పుష్కలమై లోకసాక్షిని ఎల్లరూ వినిరి. ఓ కంస, యువతను నీవు ప్రేమ కారణాన రథమును తీసుకొని పోవుచుంటివో ఆమె యొక్క అష్టమ గర్భం నీకు మృత్యువగను. ఆ వాక్యం విని వ్యధామతి అయిన కంసుడు వెంటనే ఖడ్గం దూసి ఆమెను చంపవలను అనుకొనెను. అంత మహాబాహుడు ప్రతాపవంతుడు
అయిన వసుదేవుడు స్నేహంతో ప్రణయభావంతో ఉగ్రసేనాత్మజుడైన కంసునితో, ఓ యాదవనందన, క్షత్రియుడు ఎన్నడూ స్త్రీని చంపరాదు. ఈ విషయంలో ఒక ఉపాయం నాకు తోచింది. ఓ పృథ్వీపతి, ఆమె 8వ గర్భాన్ని నేను తెచ్చి నీకు ఇచ్చేదను. అప్పుడు ఆ బిడ్డను యథాక్రమం ఆచరించము. యజ్ఞపు దక్షిణలు విశేషంగా ఒసగు దయామతి, ఇప్పుడు నీవు యథేష్టంగా చేయకము, లేదా ప్రతి శిశువును ప్రత్యేకంగా నీ వశమునర్చెదను. ఓ నరశ్రేష్ఠ, ఈ విధంగా అయినచో ఆ ఆకాశవాక్కు కూడా అసత్యం కాదు అని చెప్పి కంసుని అనునయించెను. ఆ వాక్కును అతడు అంగీకరించెను. వసుదేవుడు భార్యను చేరి ముదితుడయ్యను. దుర్మార్గుడు పాపకర్ముడైన కంసుడు వసుదేవ పుత్రులను వధించెను. ఋషులు, వసుదేవుడు ఎవరు, యశస్వినైన దేవకి ఎవరు, నందగోపుడు ఎవరు, యశస్సురాలైన యశోద ఎవరు, ఎవరు విష్ణువుని కనిరి, తాత అని ఎవరిని సంబోధించినారో, ఎవరు గర్భమున ధరించిరో వారెవరు అని ప్రశ్నించగా సూతుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాను. పురుషుడు కశ్యపుడయ్యను. అదితి ఆ కశ్యపుని ప్రియకృతి. కశ్యపుడు బ్రహ్మాంశుడు. అదితి పృథ్వీ యొక్క అంశం. నందుడు ద్రోణుడుగా చెప్పబడ్డాడు. యశోద ధర. మహానుభావుడు దేవకి యొక్క కోరికలను సంప్రవర్ధనమొనరించెను. ఆ ప్రభువు మానుషీ తనువును ధరించి భూమిని సర్వభూతాలను యోగాత్ముడైన ప్రభువు యొక్క యోగమాయచే మోహం మందజేసి సంచరించెను. వృష్ణికుల మంది ధర్మం నష్టం కాగా స్వయంగా ధర్మ వ్యవస్థాపనం చేయుటకు అసురుల యొక్క ప్రనాశనం కొరకు ఆవిర్భవించెను. విదర్భ రాజదుహిత రుక్మిణి, నాగ్నజిత్ నగ్నజిత్తు యొక్క కూతురు, సత్రాజిత్తు కూతురు సత్యభామ, వీరందరూ కృష్ణుని భార్యలు. జాంబవతి, రోహిణి, శైబ్య మరియు 16,000 తక్కిన భామలు కూడా కృష్ణుని యొక్క ధన్య భామినులు. ఇంతకు పూర్వం 14 దేవతా స్త్రీలను గురించి చెప్పబడింది. ఇంద్రుడు దేవతలతో ఆలోచించి వసుదేవునికి భార్యలగుటకు దేవత అప్సర స్త్రీలలో విశిష్టులైన వారిని ఇచ్చటకు పంపెను. వారందరూ రాజవేశ్యల రాజకుటుంబంలో జన్మించరి. మహాభాగులైన ఈ స్త్రీలు విశ్వక్సేనుని భార్యలుగా ప్రఖ్యాతులు. రుక్మిణీ కుమారులు ప్రద్యుమ్నుడు, చారుఘేష్ణుడు, సుదేవుడు, శరభుడు, చారుడు, చారుభద్రుడు, భద్రచారుడు మరియు చారువిద్యుడు. రుక్మిణి కూతురు చారుమతి. సత్యభామ కుమారులు సానుడు, భానుడు, అక్షుడు, రోహితుడు, మంత్రవిత్తు, జరుడు, అంధకుడు, తామ్రచక్రి, సౌభరి, జరంధరుడు. గరుడధ్వజుడైన కృష్ణునికి 4 కూతురు. భాను, సౌభరిక, తామ్రపర్ణి, జరాంధర. ఇక జాంబవతి సంతానం గురించి వినుము. భద్రుడు, భద్రగుప్తుడు, భద్రచిత్తుడు, భద్రబాహుడు వీరు కుమారులు. భద్రవతి, సంబోధిని, జాంబవతి యొక్క కుమార్తెలు. సంగ్రామజిత్, శతజిత్, సహస్రజిత్ వీరు విశ్వక్సేనునికి సుదేవు వల్ల కలిగిన వారు. నాగ్నజితి కుమారులు వృకుడు, వృకాసుడు, వృకజిత్తు, మిత్రబాహుడు మరియు సునీధుడు. వరాంగనైన వృజుని నాగ్నజితి కుమార్తె. వీరు మరి ఇతరులు మొత్తం 1000 మంది కుమారులుగా ఎరుగుము. వాసుదేవుని కుమారులు ప్రయుత సంఖ్యలో చెప్పబడిరి. వారిలో 8,000 మంది రణ విశారదులు, శూరులు. జనార్దనుని వంశం యథాతథంగా వర్ణించబడింది. బృహతి పురుని యొక్క భార్య. సుమతి, సుమధ్యయ కూడా అట్లే. బృహతి బృహదుగ్ధుని కూతురు. బృహదుగ్ధుడు మహాత్ముడైన శని యొక్క కుమారుడు. ఆమె కుమారులు ప్రఖ్యాతులు. సమితి శోభనులు. వారు ఆనందుడు, కనకుడు, శ్వేతుడు. ఆమెకు శ్వేత కూతురు కలదు. చిత్రుడు, సూర్యుడు, చిత్రరథుడు, ఆగావహుని కుమారులు. అతనికి ఒక కూతురు కలదు. ఆమె చిత్రవతి. తుంబురునకు 2 సుతులు. తుంబుడు, తుంబవర్చసుడు, వజ్రారుడు, క్షిప్రుడు, ఉపాసంకుని పుత్రులు. గవేషణుని కుమారులు భూరీంద్రసేనుడు, భూర్యు, సుధానుడు. సుధానుడు అతని కుమారుడు. అతడు యుధిష్ఠిర కన్యయందు పుట్టెను. కాశ్య సాంబుని వలన ధైర్యశీలుడైన 5 తనయులను కనెను. వీరు సత్యతో ప్రకాశించు వీరులుగా గౌరవించబడరు. మహాత్ములైన యాదవుల పౌత్రులు 3 కోట్లు. ఆ వంశమంతా వంశంలో ఉండు వారందరూ ప్రభువైన విష్ణుని రక్షణలో ఉన్నారు. సురలు, మనుషులు అతని నిదేశమునకు బద్ధులు. దేవాసుల్లో యుద్ధమంది ఏ అసురులు వధించబడ్డారో వారు మనుష్యుల్లో పుట్టి మానవులను బాధింతురు. వారి వినాశం కొరకు యాదవ కులంలో మరలా జన్మించిరి. అందుకొరకై 100 మహాత్ములైన యాదవ కులజులు సముత్పన్నులైరి. ఇది వృష్ణివంశీయుల ప్రసూతి. సూక్ష్మంగా వివరంగా చెప్పబడింది. కీర్తి సిద్ధిని కోరువారు వీరిని కీర్తించవలను. ఓం శాంతి శాంతి శాంతి.